ఫ్రెండ్స్ ఎట్టకేలకు ఆ కారణం వల్ల పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ముందుగా అందుతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు పెను సంచలనానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారని పోలీసులు చెబుతుండగా హత్య చేసి చంపేశారు అంటూ ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు. దీనిపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తూ ఉంది. ఆ తరుణంలో ప్రవీణ్ పగడాల ఓ వైన్ షాప్‌లో మద్యం కొంటున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేసింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్న ఆయనను ఎవరో దారుణంగా హత్య చేశారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయంటూ గత 5 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఉద్యమే నడిచింది. పాస్టర్ సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఆందోళన చేయడంతోటి ఏపీ ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన మృతికి ముందు సోమవారం రాత్రి ఓ మద్యం షాప్‌లో మద్యం కొనుగోలు చేశారంటూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మద్యం మత్తులోనే వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడాల చనిపోయారని ఉంటారని కొత్త ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. వైన్ షాప్‌లో ఆయన మద్యం కొన్నారా? సేవించారా? మద్యం సేవించి బైక్ నడిపారా? అనే దానిపై స్పష్టం రాలేదు. ఈ వైరల్ వీడియోపై ఇంతవరకు పోలీసులు కూడా స్పందించలేదు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24 బుల్లెట్‌పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు హైవేపై గాయాలతో ఆయన మృతదేహం కనిపించింది. అయితే ఆయన మృతి వివాదాస్పదంగా మారడంతో పోలీసులు స్పందించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రతి అంశాన్ని పరిశీలన చేశారు. 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి రాత్రి 11:42 మధ్య ఆయన ఎవరెవరిని కలిశారనే దానిపై పోలీసులు నిశిత పరిశీలన చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించాలని డీజీపీకి సూచించారు. హోంమంత్రి వంగలపూడి అనిత సైతం పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.